హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉండే ప్రతి ఒక్క రైతుకు ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులనేవి విడుదల చేయడం జరిగిందండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మరలా ఇప్పుడు అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులనేవి దీపావళి కానుకగా అక్టోబర్ 18వ తేదీన విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పినట్లయితే సమాచారం అండి. దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇస్తానండి నేను మీకైతే ఈ వీడియోలో. సో ముందుగా చూసుకున్నట్లయితే రెండో విడత నిధులు అనేవి రేపటి రోజున అంటే 18వ తేదీన విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఆ నిధులు రేపు విడుదల చేస్తున్నట్లు ఎలాంటి సమాచారం అయితే లేదండి. సో మేబీ రేపు ఈ నిధులు అనేవి విడుదలయ్యే అవకాశం అయితే లేదు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలామంది అయితే అక్టోబర్ 18వ తేదీన అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల కింద రైతుల ఖాతాలోకి 5,000 రూపాయలు ప్రభుత్వం జమ చేస్తారు అని చెప్పడం జరిగిందండి. నేను కూడా ప్రీవియస్ వీడియోలో అయితే దీని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఈ అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అనేవి అక్టోబర్ 18వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఎటువంటి సమాచారం అయితే లేదు. సో కాబట్టి ఈ నిధులు అనేవి అక్టోబర్ 18వ తేదీ దీపావళి సందర్భంగా విడుదల కావట్లేదు అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ నిధులు ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, పీఎం కిసాన్ 21వ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తే ఆ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు కూడా విడుదల చేసే అవకాశం ఉందనైతే సమాచారం అండి. అదేవిధంగా అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ 20వ విడత నిధులు అనేవి కూడా ఒకేసారి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా అలానే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 21వ విడత ఎప్పుడు రిలీజ్ చేస్తే వాటితో పాటు అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అనేవి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతుల కోసం ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుందనైతే సమాచారం. అప్పటి వరకు మనం వేచి ఉండాల్సి ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, కౌలు రైతులకు ఈ నిధులు జమ అవుతాయా లేదా అనేది చాలామంది అడుగుతున్నారండి. సో వారికి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులందరికీ ఈ అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల చేసినప్పుడు వారికి సంబంధించి 10,000 రూపాయలు ఒకేసారి విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పినట్లయితే సమాచారం అండి. ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలంటే ఖచ్చితంగా కౌలు రైతులు ఒక గుర్తింపు కార్డు కలిగి ఉండాలి అనేది సమాచారం అండి. CCRC కార్డు కలిగి ఉంటేనే వారి ఖాతాల్లోకి 10,000 రూపాయలు జమ చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కౌలు రైతులకు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల చేసినప్పుడు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలండి. డైరెక్ట్గా డీపీటీ రూపంలో మీ బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏవైతే ఈకేవైసీ ఉంటుందో అది పూర్తి చేసుకొని ఉండాలి. ఇప్పటి వరకు ఎవరైనా సరే ఈకేవైసీ కనుక పూర్తి చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వెంటనే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. అప్పుడే ఈ నిధులు విడుదల చేసినప్పుడు డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అవడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ నిధులు విడుదల చేసినప్పుడు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ క్రాప్ నందు మీ యొక్క పంట వివరాలు అనేవి నమోదు చేసుకోవాలనేది సమాచారం అండి. మీ పంటకి సంబంధించి ఏవైతే వివరాలు ఉంటాయో అవి ఈ క్రాప్ నందు నమోదు చేసుకొని అప్లై చేసుకుంటేనే మీకు ఈ నిధులు అనేవి జమ అవుతాయని అయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్క రైతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో సో వారు ఖచ్చితంగా తప్పనిసరిగా ఈ క్రాప్ నందు పంట యొక్క వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే. రేపటి రోజున అంటే దీపావళి కానుకగా ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ఎలాంటి సమాచారం అయితే లేదు. కాబట్టి అక్టోబర్ 18వ తేదీన ఈ నిధులు అనేవి విడుదల కావట్లేదండి. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మన ఛానల్లో డైలీ రావడం జరుగుతుంది. ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.